25 పేజీ స్టార్టింగ్ నుంచి చదవాలండి పార్వతి గారు. 25 మినిట్స్. जय बाबा, జై जय బాబా. बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। అందరికీ జై బాబా అండి। నిన్న చదువుకున్న దాంట్లో ఒక సన్నివేశం మనం చెప్పుకొని నెక్స్ట్ ఈ రోజు మనం చదువుకున్నాం। జై బాబా। నిన్న దాంట్లో బాబా దగ్గర మండలతో ఉండేవాళ్ళు ఒక ముగ్గురు ఆ ఎదురుగా ఉండే కోవిల్లోకి వెళ్ళి గుడిలోనికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తితో సంభాషణ చేస్తున్నారు। అది బాబా చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళని పిలుచుకొని రమ్మని చెప్పి బాబా పంపించారు। బాబా వాళ్ళ ముగ్గురు వచ్చిన తర్వాత బాబా చాలా కోపం వచ్చింది। మీరు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా చెప్పినట్లయితే గుడిలో వాళ్ళు ఏదైనా చెప్పినట్లయితే అది చెయ్యాలో వద్దో మీకు తెలియదు। అది ఒకవేళ తప్పుగా పట్టించి నా దగ్గర మీరు సంవత్సరం నుండి ఉంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదైనా తప్పుదా చూపిస్తే ఇబ్బంది అవుతుంది కదా। మీరు నా గురువుగా స్వీకరించారు కాబట్టి మీరు ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అని చెప్పి బాబా చాలా గట్టిగా వాళ్ళకి చెప్పారు। ఆ తర్వాత ఉపాసని మహారాజు జన్మదినాన్ని మే 3వ తేదీన 1923లో అక్కడ చేసుకున్నారు। ఆ రోజంతా 24 గంటలు ఉపవాసం ఉన్నారు। ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళ పేదవాళ్ళ కోసం భోజనాలు అవి ఏర్పాటు చేశారు। భోజనాలు అన్ని వంటలన్నీ అయిన తర్వాత బాబావే పేదలకు భోజనం వడ్డించారు। ఆ భోజనాలు పూర్తయ్యాక గ్రామంలోని హిందువులతో కలిసి మండలి వారు ఉపాసని మహారాజుకు హారతి ఇచ్చారు। ఆ రోజు ఉపాసని మహారాజు జన్మదినం కనుక ఆ రోజు సాయంత్రం హారతి ఇచ్చారు। మండల్లో కొంతమందిని బాబా సాకోరిలోని ఉపాసని మహారాజ్ దగ్గరకు పంపించారు। అతను అప్పటికి ఎదురుబోన్లోనే ఉన్నారు కాబట్టి ఉపాసని మహారాజ్ గుల్మాయికి హారతి ఇవ్వమని అన్నారు। అక్కడే ఉన్నారు, ఆ బోన్లోనే అక్కడ ఎదురుబోన్లోనే ఉంటూ గుల్మాయికి హారతి ఇవ్వమన్నారు। ఆ పూజా సమయంలో మహారాజు తన కాళ్ళను భక్తులకు నమస్కరించుకోవడానికి బోనులో నుండే బయటకు పెట్టారు। అక్కడికి వచ్చే వాళ్ళందరూ అక్కడ ఆ బోన్లోంచి బయటకు వచ్చి ఎత్తైన ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి అక్కడి నుండి బయటకు వచ్చి పెద్ద ఇనుపడ్రం లాంటి దాని మీద కూర్చున్నారు। మహారాజుకు కానుకలు ఇచ్చిన కానుకలన్నీ గుల్మాయి నాజా అందుకున్నారు। కొంతసేపు అయిన తర్వాత జనసందోహం ఎక్కువై వారందరినీ సక్రమంగా ఉంచేందుకు పోలీసులను కూడా పిలవలసి వచ్చింది। ఆ తర్వాత మహారాజును పల్లకీలో సాకోరి గ్రామంలో కొన్ని గంటల సేపు ఊరేగించారు। తర్వాత రాత్రి పొద్దుపోయేదాకా భజన చేశారు। ఇది నిన్నటి వరకు మనం చదువుకున్నది। ఇప్పుడు తర్వాతది మనం చదువుకుందాం। ఆ మర్నాడు సాకూరిలో చాలా మంది పేదలకు స్నానాలు చేయించి భోజనం పెట్టి దుస్తులు బహుకరించారు। చాలా మంది బిచ్చగాళ్లకు స్నానం చేయించిన సందర్భంలో మహారాజ్ బంధువులు సన్నిహిత శిష్యవర్గంలోని కన్యలు ఉపాసని స్నానం చేశారు। అయితే అందుకు మహారాజు నిరాకరిస్తూ నాకే ఈ రోజు పేదవారికి మాత్రమే స్నానం చేయించండి అని అన్నారు। అయినా మహారాజ్ బంధువులు ఆయన్ను ముందుగా స్నానం చేయాలని పట్టుపడతారు। కానీ మహారాజ్ దగ్గరలోనే నిలబడి ఉన్న ఏ దిక్కు మొక్కు లేని ఒక వ్యక్తిని చూపిస్తూ ముందుగా ఆ పేద కుష్టు వ్యాధిగ్రస్తుల్ని స్నానం చేయించండి అని అన్నారు। అతడిని చేయించగలిగితే నన్ను చేయించినట్లే అని మహారాజ్ తిరిగి అన్నారు। దాంతో మహారాజ్ మహిళా శిష్యురాళ్ళు ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని పట్టి తీసుకువచ్చి ఒక స్టూలుపై నిల్చోబెట్టి మహారాజ్ కోసం ఉంచిన నీటితో అతడిని స్నానం చేయించారు। మహారాజ్ సొంత సోదరి కృష్ణవానికి స్నానం చేయించింది। ఆ తర్వాత అతడిని కౌగిలించుకుని
ఏడవడం ప్రారంభించింది. అతని ముఖంలో తన సోదరుడైన మహారాజును చూస్తూ అతడి కాళ్ళకు ప్రణమిల్లి నమస్కరించింది. ఆమె నమస్కరించబోతుంటే ఆ వ్యాధిగ్రస్తుడు ఆశ్చర్యపోయాడు. అమ్మా, మీ భగవంతుడు ఆ భూమిలో ఉన్నాడు, ఆయనకు పాదాభివందనం చేయండి, నాకు కాదు అన్నాడు. ఆ తర్వాత అతనికి కొత్త బట్టలు వేసి తలపై టోపీ పెట్టి పూజ చేశారు. నేను ఆ కుష్టు వ్యాధిగ్రస్తుల్లో ఉన్నాను అని తర్వాత మహారాజ్ అన్నారు. ఆ స్నానం చేసింది నేనే అని తిరిగి అన్నారు. మెహర్ బాబా శిష్యులు ఆయన చుట్టూ ఉండడంతో మహారాజ్ చాలా సంతోషించారు. మహారాజ్ ఉంటున్న భవన్ దగ్గర వాళ్ళు కూర్చుని ఉంటే గుల్మాయితో, నీవు వాళ్ళని ప్రేమిస్తున్నావా అని మహారాజ్ అడిగారు. అంటే బాబా మండలి, బాబా శిష్యులందరూ అక్కడ ఉన్నారు కదా, అది మహారాజ్కి చాలా నచ్చింది, చాలా ఇష్టమైన ఇది. అందుకని గుల్మాయిని అడిగారట, నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావా అని. అవును, వాళ్ళందరూ సంబంధించిన వాళ్ళు, మేము నీవాడు కాబట్టి నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఇక్కడున్న ప్రజలందరూ కూడా నీవాడే, అందుకని నేను వాళ్ళను కూడా నా ప్రేమిస్తున్నాను అని మహారాజ్తో గుల్మాయి అంది. ఆమె సామాన్యమైన వాళ్ళు కాదు కదా, అందుకని ఆమె అందరిలోని భగవంతుని చూడగలుగుతుంది గనక అందరినీ పిల్లలని చూడగలిగింది. చాలా మంచిది, ఇలాగే అందరినీ ప్రేమించు, నీవు అసలైన తల్లివి, అందరినీ నీ పిల్లల వల్లనే ప్రేమించు అని మహారాజ్ అన్నారు. ఆ తర్వాత మహారాజ్, నాకు ఆకలిగా ఉంది, ఈరోజు బజ్జీలు తయారు చేయి అని గుల్మాయితో అన్నాడు. వేప ఆకుల చట్నీతో ఆ వంటకం నీవు తయారు చేస్తావు, అది తయారు చేసి నాకు తెచ్చి పెడితే దాన్ని నా పిల్లలతో పంచుకుంటాను అని గుల్మాయితో మహారాజ్ అన్నారు. చూడండి, మహారాజు గుల్మాయికి అడిగింది బజ్జీలతో పాటు వేప ఆకు పచ్చడి, అది బాగా నువ్వు చేస్తావు, తీసుకురమ్మని అడిగారు. గుల్మాయి ఆ వంటకాన్ని తయారు చేసి మహారాజు ఉంటున్న ఆశ్రమం దగ్గర సాయంత్రం తీసుకువచ్చింది. ఆయన కొద్దిగా తిని మిగిలింది మెహర్ బాబా శిష్యులకు పెట్టారు. అక్కడ బాబా శిష్యులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా అది పంచిపెట్టారట. ఆ తర్వాత వేప ఆకు చట్నీని ఆయన ఎలా తినేవారో, ఎలా అందరికీ పంచిపెట్టేవారో అందరికీ మహారాజ్ కథగా చెప్పారు. ఆ చట్నీ తిన్న వాళ్ళెవరు చేదుగా ఉందని అనలేదని మహారాజ్ అన్నారు. మహారాజ్ చేతిలోంచి వచ్చింది, ఒక సద్గురు చేతిలోంచి వచ్చింది, భగవంతుడి చేతిలోంచి వచ్చింది. దానికి ఒక సామాన్యమైన రుచి ఉంటుంది అండి, అది చేదు అని ఎవరికి తెలియదు అనిపించదు, అమృతంలా అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నది ఆయన ప్రేమ తప్ప ఆ పదార్థం యొక్క రుచి కాదు కాబట్టి ఎవరు అది చేదుగా ఉందని కూడా అనలేదట. మహారాజ్ ఒకసారి ఒక మహిళను కిచిడి తయారు చేయమని ఎలా అడిగారో ఆ కథను కూడా వివరించారు. ఒకసారట మహారాజు కిచిడి చేయమని అడిగారట. ఆ కిచిడి ఎలా చేయమన్నారో చెప్తున్నారు, చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. కిచిడి తయారీలో బియ్యం, బఠానీలతో పాటు మానవ మలాన్ని కూడా కలిపి వండమని వండమన్నాన్ని ఆ శిష్యురాలు అదే విధంగా చేసి తన ప్రేమను నిరూపించుకుందని మహారాజ్ చెప్పారు. కిచిడి చేయడం అంటే బానే ఉంది, బియ్యం బఠానీల వరకు బానే ఉంటుంది, కానీ అందులో మానవ మలాన్ని కూడా కలపమన్నారట. మనమైతే ఏం చేస్తాం, చచా నువ్వేం దేవుడివి, నువ్వు ఇలాంటివన్నీ చెప్తున్నావు, నువ్వు మాకు వద్దు అని పారిపోతాం అక్కడి నుండి. కానీ ఆమె ఏం చేసిందట, మహారాజ్ ఎలా చెప్తే అలాగే చేసి తయారు చేసి తీసుకొచ్చింది. గుల్మాయి సాకోరి వదిలి వెళ్ళిపోయే ముందు అహ్మద్ నగర్ లో జరగనున్న రుస్తుం ఫ్రెండ్ల వివాహానికి హాజరు కావలసిందిగా మహారాజును కోరింది. కానీ మహారాజ్ ఆ విషయం పట్ల సుముఖత చూపలేదు. గుల్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతూ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కి రమ్మనమని అడిగింది. కానీ మహారాజుకి అది నచ్చలేదు, దాని మీద శ్రద్ధ చూపించలేదు. బాగా పొద్దుపోయాక
గ్రామస్తులందరూ వెళ్ళిపోయాక బాబా అవిశ్రాంతంగా ఉన్నారు. ఆ తర్వాత మండలి వారితో కలిసి రాత్రి 11:30 సమయంలో కారు చీకటిలో హ్యాపీ వ్యాలీ నుండి అహ్మద్ నగర్ కు కాలినడకన తిరిగి ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి 11:30కి విపరీతంగా చీకటిగా ఉన్న టైంలో అప్పుడు నడుచుకుంటూ వెళ్ళారట హ్యాపీ వ్యాలీ నుండి. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బాగా అలసిపోయి బాబా మండలి వారు ఖుష్రూ క్వార్టర్స్ కు చేరుకున్నారు. అక్కడ నుండి నడిచి వెళ్ళి ఖుష్రూ క్వార్టర్స్ కి 11:30కి బయలుదేరితే వాళ్ళు చేరింది 2:30 గంటలకి. 2 గంటల సమయంలో చేరుకున్నారట. అంతవరకు నడిచి బాగా అలసిపోయారు వాళ్ళు. రుస్తం ప్రణీల వివాహం మరో 4 రోజుల్లో జరగనుంది. పెళ్లి ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. చాలా మంది బంధువులు వచ్చేశారు. మెహర్ బాబాను గురువుగా నమ్మిన పార్సీలు, ఇరానీయులు చాలా తక్కువ మంది ఆ ప్రాంతంలో ఉండడంతో బాబాపై గల వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతున్నది. క్వార్టర్స్ ప్రాంగణంలో ఏదో తెలియని ఆందోళన నిండి ఉంది. ఆ సమయంలో జొరాస్ట్రియన్లో అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం చాలా తక్కువగా ఉండేది. హిందువులు, ముస్లింల మాదిరిగా సన్యాసులను, ఆధ్యాత్మిక గురువులను పార్సీ మతస్థులు అంగీకరించే ఆచారం చాలా తక్కువగా ఉండేది. మనకి హిందువులకి ఎవరైనా వాళ్ళు సాధువులాగా అనిపిస్తే చాలు మనం వాళ్ళని పూజిస్తాం. కానీ వాళ్ళకి ఆ పార్సీ మతస్థులు గట అటువంటి భావం ఎప్పుడు ఉండేది కాదట. మెహర్ బాబాను ఆయన శిష్యులను పిచ్చివాళ్లుగా కాకపోయినా ఏదో భ్రాంతిలో మునిగి ఉన్న మూఢులుగా భావించి మూర్ఖులుగా జమకట్టి ఆధ్యాత్మిక అర్ధరహిత స్థితిలో ఉన్న గుంపుగా పరిగణించేవారు. ఎంత భయంకరంగా అనుకునేవారో చూడండి బాబా శిష్యులందరినీ. వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు, ఏమిటో తెలియదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు అన్నట్టుగా పరిగణించేవారట. వివాహానికని ముంబై, పుణే నుంచి వచ్చిన ఎక్కువ మంది పార్సీలు, ఇరానీయుల వల్ల గుల్మాయి బంధువులలో అంతకు ముందు నుంచి బాబాపై చేసే విమర్శలు, ఆందోళనలు మరింత అధికమయ్యాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ బాబాకి వ్యతిరేకించిన వాళ్ళే కనుక ఆందోళన ఇంకా ఎక్కువైందట. స్థానిక దినపత్రికల్లో కూడా మెహర్ బాబాకు సంబంధించిన ఎన్నో వ్యతిరేక వార్తలు ముద్రితమయ్యాయి. బాబా అంటే నమ్మకం లేని రాష్ట్రీయులు అందరికీ మెహర్ బాబా ఆయన మండలి గురించిన విషయాలే ప్రధాన అంశాలుగా చర్చకు వచ్చాయి. అక్కడ ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలని మనకి మాట్లాడతాం కదండి, అలాగే బాబా అంటే ఇష్టం లేదు కాబట్టి ఎక్కువగా బాబా విషయాలే మాట్లాడుతూ ఉండేవారట. అందుకే బాబా చెప్పారు, వ్యతిరేకత ఉన్న చోట్ల ఆ నామం అతిగా వస్తుందని. దాని వల్లనే అతిగా ప్రపంచానికి పరిచయం కూడా అవుతుంది. బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమి మాట్లాడరు, ఎవరికి వాళ్ళే ఆస్వాదిస్తారు, అనుభవిస్తారు, అనుభూతి చెందుతారు. కానీ వ్యతిరేకులు ఎక్కువ మంది కనుక ఉంటే అక్కడ ఉండే 10 మంది కన్నా 100 మందికి ఆ విషయం తెలిసేటట్లుగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడే వాళ్ళకన్నా ఇష్టపడని వాళ్ళు ఎక్కువగా విమర్శిస్తారు కాబట్టి అది ఎక్కువ మందికి బాబా గురించి కానీ ఏదైనా ఒక ఇష్టం లేని విషయం గురించి కానీ అందరికీ తెలుస్తుంది. అదే జరిగింది ఇక్కడ. మే 4వ తేదీ ఉదయం బాబాకు స్నాన పానీయాదులు సమకూరుస్తూ ఆది అక్కడి వారు అనుకుంటున్న మాటలు, వ్యాఖ్యానాలు, విమర్శలు బాబా చెవిని వేశాడు. స్నానం చేస్తున్న టైంలో ఆది విషయాలన్నీ చెప్పాట. తమ కుటుంబానికి చెందిన చాలా మందితో పాటు గుల్మాయి సోదరుడే వచ్చిన తన బంధువులను మెహర్ బాబాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని ఆది బాబాతో చెప్పాడు. ఈ గుల్మాయి సోదరుడు పూర్తిగా నెగిటివ్ బాబాకి. ఎప్పుడు ఏంటంటే గుల్మాయి డబ్బంతా తీసుకుంటాడు, బాబా తీసుకుంటాడు అనే అపోహతో ఉండి ఆయనే బాబాకి చాలా వ్యతిరేకంగా మాట్లాడి అందరినీ రెచ్చగొడుతూ ఉంటాడు. ఆయన ఈ మాటలు వింటూనే బాబా తన గది విడిచి కాంపౌండ్ బయటకు వచ్చారు. ఇంకా అవన్నీ చెప్పిన తర్వాత అది అక్కడ నుండి బయటకు వచ్చేసాడట. ఆయన మరో మాట మాట్లాడలేదు. బాబా కోపం వచ్చింది. అందుకు కారణం ఆది చెప్పిన విషయాలే కాదు, సాకోరి నుండి
గుల్మాయి అహ్మద్ నగర్ కు అనుకున్న రోజుకి తిరిగి రాకపోవడంతో బాబా బాగా కోపంగా ఉన్నారని మండలి వారు గుర్తించారు. ఒక్క విషయాలే కాదు, గుల్మాయి తొందరగా అహ్మద్ నగర్ కి రాలేదు అన్నది బాబా యొక్క కారణానికి, ఇంకొక కోపానికి కారణం. ఆ రోజు ఉదయం మండలి సభ్యులు కొంతమంది స్నానాలు చేస్తున్నారు, కొంతమంది టిఫిన్లు తింటున్నారు. అయితే బాబా ముందుగానే ఇచ్చిన ఆదేశాల ప్రకారం బాబా ఎప్పుడు బయలుదేరితే అప్పుడు ఎలా ఉన్నా ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా బాబాను అనుసరించాలి. ఇదిలా ఉంటే బాబా వెళ్ళిపోతున్నారని తెలుసుకుని మండలి వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ అప్రమత్తలై ఏ మాత్రం ఆలస్యం కాకుండా ఆయన ఎక్కడికి వెళ్తున్నారో కూడా అడగకుండా అందరూ వెంటనే బయలుదేరారు. నుండి వాళ్ళ విధేయత ఎలా ఉంటుందో, కొందరు టిఫిన్ చేస్తున్నారు, కొందరు స్నానాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా బాబా వెళ్ళిపోతున్నారు అని తెలియగానే వెంటనే అందరూ బయలుదేరిపోయారట. బాబా కోపంతో అహ్మద్ నగర్ పట్టణ వీధుల గుండా వడివడిగా నడుస్తూ రైల్వే స్టేషన్ రోడ్డు మీదకు వచ్చి ఆగారు. ఇక్కడ నుండి చాలా స్పీడ్గా వచ్చారు. వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గరికి వచ్చి ఆగారు. బాబా వెనుక బెహ్రంజీ, నెర్వస్, పాద్రి, మాసాజీ, టెండు, సాంసన్ ఉన్నారు. బాబా రైల్వే స్టేషన్ కేసి వెళుతున్నారని అనుకుని, అయ్యో తమ సామాన్లన్నీ కుష్రు క్వార్టర్స్ లో ఉండిపోయాయే అనుకున్నారు. రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చారు కదా, అంటే అది విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారేమో అని అయ్యయ్యో సామాన్లన్నీ అక్కడ ఉండిపోయాయి అని అనుకున్నారట. కానీ బాబా తర్వాత సైనా నది దాటి ఖాళీ మైదానం కేసి బయలుదేరారు. అంటే ఎక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఆగారు కానీ రైలు ఎక్కలేదు. అక్కడ నుండి దాటి సైనా అనే నది దగ్గరికి ఆ మైదానం దగ్గరికి వెళ్ళారట. అక్కడి నుంచి దక్షిణాన 6 మైళ్ళు నడిచాక చిన్న గ్రామం, పాడుపడ్డ భవనాలు కనబడ్డాయి. వీళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఎక్కడికి బాబా తింటున్నారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఎవరికి తెలియదు. కానీ అక్కడ చిన్న గ్రామం కనిపించిందట. అంతేకాదు పాడుపడ్డ భవనాలు కూడా కనిపించాయట. ఆ ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న వాచ్మెన్ తో విచారించగా ఈ భవనంలో ఒకప్పుడు మిలిటరీ వారు ఉండేవారని, ప్రస్తుతం ఆ భవనాలు అహ్మద్ నగర్ వాసి అయిన ఖాన్ సాహెబ్ కైకుస్రు ఇరానీ సొంతం అని, దగ్గరలోనే గ్రామం ఆరంగం అని అతను చెప్పాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళకి తెలియకుండానే ఆరంగం గ్రామం దగ్గరగా వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మనం మెహరాబాద్ దగ్గరగా అక్కడికి వెళ్ళిపోయారనమాట. దగ్గరలోని గ్రామం పేరు ఆరంగం అని వినగానే అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళకి తెలియదు కదా. దగ్గరలో ఉన్న గ్రామం ఆరంగం అనగానే వాళ్ళు చాలా ఆశ్చర్యం వేసిందట. ఎందుకంటే ఆరంగం గురించి గతంలో వారు విన్నారు. ఆ గ్రామంలో బాబా ఉండాలని భావిస్తున్నారని తెలుసు కానీ మండలి వారికి ఆ గ్రామం ఎక్కడుందో అప్పటిదాకా తెలియదు. గుల్మాయి ఆ గ్రామం పేరు మాత్రమే చెప్పి రుస్తుం వివాహానంతరం బాబాను అక్కడికి తీసుకెళ్దామని అనుకుంది. గుల్మాయి ఏం చేసిందంటే ఆ గ్రామం పేరైతే చెప్పిందట కానీ రుస్తుం వివాహం అయిపోయిన తర్వాత అక్కడికి తీసుకెళ్దామని అనుకుందట. ఈ గ్రామం చేరగానే బాబా ఒక మంచినీటి బావి పక్కనే గల వేప చెట్టు నీడలో కూర్చొని అక్కడ దగ్గరలో ఇటీవలనే నిర్మించిన మహమ్మదీయ సాధు పురుషుడు గిలోర షా సమాధిని మండలి వారికి చూపించి, ఆ తర్వాత కొన్ని పాడుపడ్డ భవనాలు, మంచినీటి రిజర్వాయర్, కాంక్రీట్ ప్లాట్ఫార్ములను బాబా చూశారు. ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది వీళ్ళందరూ మెహరాబాద్ కు వచ్చేసారు అని. ఆ మెహరాబాద్ లో ఫస్ట్ ఆ రోడ్డు పక్కన వేప చెట్టు, అక్కడ ఉన్న సమాధి, గిలోరిషా సమాధి, అవన్నీ మనం మెహరాబాద్ వెళ్ళినప్పుడంతా చూస్తుంటాం కాబట్టి మనకు అర్థమవుతుంది అక్కడ వీళ్ళందరూ మెహరాబాద్ దగ్గరకు వచ్చేసారని. బాబా మండలికి దుస్తులు మార్చుకోవడానికి తమ వెంట వేరే దుస్తులు కానీ, తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్ళు కానీ లేవు. అలా ఉన్నవాళ్ళు ఉన్నట్టు వచ్చేస్తారు కదా. కొందరైతే స్నానాలు చేస్తున్నారు, కొందరు టిఫిన్లు చేస్తున్నారు. ఎవరు ఏమీ పట్టించుకోలేదు, ఏమీ పట్టుకోలేదు. బట్టలు తెచ్చుకోలేదు, తినడానికి నీళ్లు, తాగడానికి నీళ్లు, తినడానికి తిండి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. అలా వచ్చేసారు.
దగ్గరలో తినడానికి ఏమైనా దొరికితే తీసుకురమని బెహరంజీ శ్రాంసన్లను బాబా పంపారు. వీరందరూ మంచి దాహంతో ఉన్నారు. దగ్గరలో బావి ఉంది, కానీ బావిలో నీరు తీసుకోవడానికి బకెట్ కూడా లేదు. బావి అయితే కనిపించింది, కానీ అందులోంచి వాటర్ రావాలి కదా, తీసుకోవాలి కదా నీరు, అది తీసుకోవడానికి అక్కడ ఏమీ కనిపించలేదు. బెహరంజీ శ్రాంసన్లు ఒక క్రైస్తవుని సమీపించి, మేం యాత్రికులం, ఆకలితో ఉన్నాం, మీరు ఏదైనా ఆహారం ఏర్పాటు చేస్తే అందుకు తగిన డబ్బు చెల్లిస్తాం అని అతనితో అన్నారు. మీరు తయారు చేసి మాకు ఇస్తే డబ్బులు ఇచ్చేస్తాం అని అతనితో అన్నారట. ఆ వ్యక్తి పేరు గంగారాం ఎల్ పవార్. మనం ఈ పేరు విని ఉన్నాం అందరము. భక్రి చిరుధాన్యాలతో తయారు చేసిన రొట్టె చట్నీ తప్ప మరేమీ తాను ఇవ్వలేనని చెప్పాడు. భక్రి అంటే చిరుధాన్యాలతో చేసింది రొట్టె, అది చట్నీ కూడా, అంతే తప్ప ఇంకేమీ ఇవ్వలేనని చెప్పాడు ఆయన. అలాగే రొట్టెల తయారీకి కొంత సమయం పడుతుందని చెప్పాడు. అందుకు పర్వాలేదని బెహరంజీ అన్నాడు. రొట్టెలు మనం చూడగానే అనగానే వచ్చాయి కదండి, అప్పుడే వెళ్ళి అడిగాడు కాబట్టి కొంచెం టైం పడుతుంది అని అడిగితే వీళ్ళు బెహరంజీ సరేనన్నాడు. మేము మరో గంట సేపట్లో తిరిగి వస్తాం, ఈలోగా బకెట్ తాడు ఒక కప్పు ఇప్పించాల్సింది అని అతన్ని బెహరంజీ అడిగాడు. బావిలో నీరు తోడుకుని అందరూ స్నానాలు చేశారు. అప్పటి వరకు స్నానాలు చేయని వాళ్ళు కూడా అందులో ఉన్నట్టున్నారు. వాళ్ళందరూ స్నానాలు చేశారట. స్వతహాగా కోపిష్టివాడైన రుస్తుం అలా అకస్మాత్తుగా బాబా తన ఇంటిని వదిలి వెళ్ళిపోయారని తెలిసి ఎంతో బాధపడ్డాడు. సడన్ గా బయలుదేరి వచ్చేసారు కదా, అందుకని చాలా కోపం వచ్చిందట, చాలా బాధపడ్డట. అహ్మద్ నగర్ లో నలువైపులా మోటార్ సైకిల్ పై వెళ్ళి బాబా కోసం వెతికాడు. దగ్గరలో ఎవరైనా వెళ్ళిపోయారంటే మనం కొంచెం దగ్గరగా ఉన్న వాటిని చూసుకుంటాం కదా, అలాగే ఆయన కూడా వెతికాడు. దారిలో కనిపించిన వారిని అలా ఆపి, ఏదైనా ఒక బృందం ఈ దారి వెంట వెళ్ళడం చూసారా అని అడుగుతూ వెతికాడు. అందరినీ అడుగుతున్నారట, ఎవరైనా వెళ్ళారా, ఇటువైపు ఎవరైనా వెళ్ళారా అని చెప్పి అడుగుతూ వెతుకుతున్నాడట. అయితే ఒకతను తాను ఉదయాన్నే ఒక బృందం ఆరంగం వైపు వెళ్తుంటే చూశానని చెప్పాడు. రుస్తుం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆరంగం కేసి బయలుదేరాడు. అక్కడ ఒక వేప చెట్టు కింద బాబాను మండలి వారిని కూర్చునుండగా చూశాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా పరిగెత్తుకుంటూ బాబా దగ్గరకు వెళ్ళి, ఎందుకు ఇక్కడికి వచ్చేసావు బాబా అని అడిగాడు. తాను ఇక ఎంత మాత్రం ఉసిరి క్వార్టర్స్ లో ఉండబోనని ఖచ్చితంగా బాబా సమాధానం ఇచ్చారు. అయితే తన పెండ్లి విషయం ఏమి తెచ్చేయదలిచామని బాబా రుస్తుం అడిగారు. బాబాను రుస్తుం అడిగాడు. అయితే నా పెళ్లి సంగతి ఏం చేస్తావు అని అడిగాడు రుస్తుం. నీవు నా పెళ్లికి తప్పక వస్తావని వాగ్దానం చేశావు కదా అని బాబాకు రుస్తుం గుర్తు చేశాడు. నా మనస్సు మార్చుకున్నాను అని బాబా అన్నారు. నువ్వు పెళ్లికి వస్తానని ప్రామిస్ చేసావు కదా అంటే బాబా వెంటనే అన్నారట, నేను నా మనసు మార్చుకున్నాను, నీ పెళ్లికి రాను అన్నట్టుగా చెప్పారట. అసలు నీ సలహా మేరకే నేను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాను. నీవు గనక నా పెళ్లికి రానట్లయితే నేను వివాహమే చేసుకోను అని బాబాతో రుస్తుం అన్నాడు. నువ్వే ఏర్పాటు చేసావు, నీ ఇష్టంతో అవుతుంది, అయినా నువ్వు రానంటే ఎలా అవుతుంది, కాబట్టి ఒకవేళ నువ్వు రాకపోతే నేను వివాహమే చేసుకోనని చెప్పి బాబాతో రుస్తుం చాలా గట్టిగా అన్నట్ట. రుస్తుం సముదాయిస్తూ, ప్రస్తుతం నేను పెళ్లికి రాలేకపోయినా తర్వాత వచ్చి మీ దంపతులు ఇద్దరిని ఆశీర్వదిస్తానని బాబా అన్నారు. నా ఇచ్చ ప్రకారమే ఈ వివాహం జరుగుతున్నది అని బాబా రుస్తుంతో అన్నారు. రుస్తుంను అహ్మద్ నగర్ కు వెనక్కి పంపుతూ అక్కడ ఉన్న తన సామాన్లు ఆరంగానికి పంపే ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. రుస్తుంకి నచ్చ చెప్పి, నువ్వు వెళ్తున్నావు కదా, అక్కడ ఆ సామాన్లన్నీ ఉన్నాయి కదా, ఆ సామాన్లన్నీ ఆరంగానికి పంపించు అని చెప్పి రుస్తుని అక్కడికి అహ్మద్ నగర్ కి వెళ్ళడానికి పంపించారట బాబా. సమయం అయిపోయింది కనుక ఇక నేను పుస్తక పఠనాన్ని ఆపుతాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. పుస్తకం చదివే ఈ మెహర్ ప్రభు చరిత్రం అన్నది చదవడానికి కానీ వినడానికి కానీ చాలా అదృష్టం చేసుకుని ఉండాలి.
అది మనం చదువుతూ ఉంటే అక్కడ బాబాతో మనం ఉన్నట్లుగానే అనిపిస్తుంది కనుక బాబాతో గడిపే సమయం లా మనం అనుభవించవచ్చు. కనుక ఇది చదవడం వినడం కూడా చాలా అదృష్టం చేసుకుంటేనే జరుగుతుంది. ఆ అదృష్టాన్ని నాకు బాబా ఇచ్చినందుకు బాబాకు శతకోటి జై బాబాలు. జై బాబా బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా.